రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ హత్యకు బైడెన్ ప్రభుత్వం పథకరచన చేసిందంటూ అమెరికన్ జర్నలిస్ట్ టక్కర్ కార్ల్సన్ సరికొత్త సీక్రెట్ను బయటపెట్టారు. కార్ల్సన్ ఆరోపణలకు బైడెన్ అనుయాయులేమీ స్పందించలేదు. కానీ రష్యా ప్రభుత్వ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. పుతిన్ రక్షణను రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ చూసుకుంటుందంటూ కార్ల్సన్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించింది. రష్యన్ పార్లమెంటు స్పీకర్ వ్యాచ్లో వోలోదిన్ మాత్రం ఈ వార్తలపై మరోలా స్పందించారు. పుతిన్పై హత్య కుట్ర అనేది ప్రపంచ భద్రతను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రపంచానికి అణుయుద్ధ ముప్పును తెచ్చిపెడతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు పార్లమెంటు స్పీకర్. రష్యన్ పార్లమెంటు స్పీకర్ స్వయంగా తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడంతో కార్ల్సన్ ఆరోపణలపై చర్చ తీవ్ర రూపం దాల్చింది. బైడెన్ ప్రభుత్వం పుతిన్ను హత్య చేసేందుకు నిజంగానే ప్రయత్నించిందా లేదా అనే దానికంటే కార్ల్సన్ ఆరోపణలు ఇతరేతర అంశాలపై భౌగోళిక రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. బైడెన్ ప్రభుత్వం ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ వ్యవహారాలు తలదూర్చిన దాఖలాలన్నీ చర్చకు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగానే విదేశాంగ విధానంలో మార్పు వస్తుంది. రష్యా విషయంలో వైట్ హౌస్ వైఖరి మారుతుంది. క్రెమ్లిన్ సైతం అమెరికాతో సవ్యమైన సంబంధాలనే కోరుకుంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి కూడా పుతిన్ సానుకూల దృక్పథానికి కారణమని చెప్పాలి. అమెరికా నుంచి ఉక్రెయిన్కు అందుతున్న సైనిక సాయం కూడా నిలిచిపోవడంతో రష్యా కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఉక్రెయిన్ విషయంలో జో బైడెన్ వైఖరి రష్యా అమెరికాల మధ్య మంటలు రాజేసింది. సరిగ్గా ఇలాంటి తరుణంలో కార్ల్సన్ పుతిన్ హత్య కుట్ర అంశాన్ని తెరపైకి తేవడంతో ఇరు దేశాల సంబంధాల్లో ఎలాంటి స్థితి నెలకొంటుందనే చర్చ మొదలైంది. పుతిన్పై అనేక సార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2023 మే నెల తొలివారంలో మాస్కో నగరం నడిబొడ్డిన కీలక పాలనా యంత్రాంగం ఉండే క్రెమ్లిన్ భవన సముదాయంపై 2 సాయుధ డ్రోన్లు దూసుకువచ్చాయి. ఆ సమయంలో పుతిన్ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దాడిని ఉక్రెయిన్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఉక్రెయిన్ అంత సాహసం చేయదని, దీని వెనుక అమెరికా ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పుతిన్ అనుయాయి అంతరంగికుడైన అలెగ్జాండర్ డ్యూగిన్ పై సైతం 2022 ఆగస్టులో హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న డ్యూగిన్ తనయ బాంబు పేలి మృతి చెందింది. డ్యూగిన్ పై హత్యాయత్నం చేసింది కూడా అమెరికా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలెగ్జాండర్ డ్యూగిన్ ప్రతిభాశాలిగా, చేయి తిరిగిన రచయితగా ప్రసిద్ధి. డ్యూగిన్ రాత్రలను నిశితంగా పరిశీలిస్తే పుతిన్ మనసులో ఏముందో చెప్పొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తాయి. పుతిన్ వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన డ్యూగిన్కు తెలిసే జరుగుతాయంటారు. పుతిన్ ఆదేశాల మేరకే డ్యూగిన్పై హత్యాయత్నం జరిగిందనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే అలెగ్జాండర్ డ్యూగిన్ను చంపాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. టక్కర్ కార్ల్సన్ తాజా సంచలన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు చూపలేదు. కేవలం మౌఖిక ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యాడు. కార్ల్సన్ ఆరోపణలు నిజమెంత అనే సందేహానికి జవాబుగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. జో బైడెన్ ప్రభుత్వం అరడజను ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలు మార్చే కుట్రకు పూనుకుంది. సిరియా అంతర్యుద్ధంలో అసలు దోషి జో బైడెన్. ఉగ్రవాదులను కథానాయకులుగా ఏమార్చి అసద్ ప్రభుత్వాన్ని కూలదోయించాడు. టెర్రరిస్టులు సైతం పేట్రియట్ల అవతారం ఎత్తారు. హయాత్ తహ్రీర్ అల్ షామ్ను సిరియా విముక్తి ప్రదాతగా మార్చడంలో బైడెన్ ప్రభుత్వ కుట్ర ఉందనేది బహిరంగ రహస్యం. ప్రశాంతంగా ఉన్న బంగ్లాదేశ్లో చిచ్చుపెట్టి ఇస్లామిక్ మతోన్మాదులను రెచ్చగొట్టడంలో అమెరికా పాత్రను నిరాకరించలేం. షేక్ హసీనా ప్రభుత్వం తనను ఎదిరించిందనే కక్షతో జో బైడెన్ ఏకంగా ప్రభుత్వాన్ని కూలదోయించాడు. మహ్మద్ యూనుస్ అనే అవినీతి జరగను తన తొత్తు పాలకుడిగా చేయడంలో బైడెన్ నేతృత్వంలోని సిఐఏ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలను వెనక్కు రప్పించడంలోనూ సిఐఏ దీర్ఘకాలిక కుట్ర ఉందంటారు. అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టడం వల్ల భారత్ సహా అనేక దేశాలకు కొత్త సమస్యలు వచ్చి పడతాయి. భారత్ పాకిస్తాన్లను అదుపు చేయడానికి తాలిబాన్లు పరోక్షంగా ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే బైడెన్ ప్రభుత్వం అమెరికా సేనలను వెనక్కి రప్పించింది. అయితే భారత్ దౌత్యంతో తాలిబాన్లతో వ్యూహాత్మక స్నేహం చేసి ప్రమాదాన్ని నివారించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీల హత్యలో కూడా అమెరికా చేతివాటం గురించి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇబ్రహీం రైసీ హత్య తర్వాత ఇరాన్ నేరుగా అమెరికాపై విమర్శలకు పెట్టింది. రైసీ హత్యలో సిఐఏ హస్తం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. జార్జియాలో అంతర్యుద్ధం సృష్టించారని కూడా బైడెన్ కుట్రలు చేసినట్లు అనేక సందర్భాల్లో బయటపడింది. అయితే కొన్ని అంతర్గత కారణాల వల్ల జార్జియాలో బైడెన్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. రొమేనియా, మాల్దోవా వంటి చిన్న దేశాలకు కూడా అశాంతి రేపాలని బైడెన్ సర్కారు ప్రయత్నించింది. రెజిమ్ చేంజ్ పేరిట ఓ పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టిన బైడెన్ అనుకున్నట్లుగానే కొన్ని విజయవంతంగా ముగించాడు. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల భారత్కు కొత్త ముప్పుని తెచ్చిపెట్టాడు. కెనడాలో 2023 జూన్లో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది.
గ్యాంగ్ వార్లో నిజ్జర హత్య జరిగిందని వార్తలు వచ్చాయి. కెనడా ప్రభుత్వం మాత్రం నిజ్జర హత్య వెనుక భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ హస్తం ఉందంటూ ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆరోపణలు చేసింది. కెనడా ఆరోపణలతో భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఘర్షణ మొదలైంది. కెనడా నిరాధార ఆరోపణలను అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ సమర్థించాయి. అనేక ప్రపంచ వేదికలపై కెనడా ఆరోపణలను భారత్ నిర్ద్వందంగా ఖండించింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ ను హత్య చేసేందుకు భారత్ కుట్ర చేస్తుందంటూ పదే ఆరోపణలు చేసింది కెనడా. నిజానికి పన్ను అనేక సందర్భాల్లో భారత్పై హెచ్చరికలకు దిగాడు. దాడులు చేస్తామంటూ బెదిరించాడు. పన్ను అప్పగింత కోసం భారత్ పట్టుబట్టిన కెనడా తిరస్కరించింది. 1979లో ఇరు దేశాల మధ్య జరిగిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కెనడా పదే ఉల్లంఘించిన భారత్ ఓర్పుతో వ్యవహరిస్తోంది. జో బైడెన్ ప్రభుత్వం కెనడా మన దేశంపై చేసిన ప్రతి ఆరోపణను ప్రత్యక్షంగా కొన్నిసార్లు పరోక్షంగా మద్దతు తెలుపుతూ వచ్చింది. ఇద్దరు ఉగ్రవాదుల విషయంలోనే అమెరికా సహా పశ్చిమ దేశాలు భారత్పై విమర్శలు ఎక్కుపెట్టాయి. అలాంటిది అమెరికా ఏకంగా రష్యా అధ్యక్షుడిని అంతమొందించాలని చూసిందంటే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది అనే చర్చ మొదలైంది. రష్యా అణ్వస్త్ర దేశం, ఆర్థికంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న దేశం, సైనిక శక్తి విషయంలో రష్యా అపారమైన ఆయుధ నిల్వలు సమకూర్చుకున్న దేశం, ఇప్పటికే ఉక్రెయిన్తో భీకర యుద్ధాన్ని వెరవకుండా చేస్తున్న దేశం. అలాంటి రష్యా అధినేతపై హత్యకు పాల్పడితే తదనంతరం అమెరికా ఎలాంటి స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేదనే భీతి గొలిపే ప్రశ్న ఇప్పుడు భౌగోళిక రాజకీయ మైదానంలో చర్చకు కారణమవుతుంది. ఇద్దరు ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో ప్రజాస్వామ్యం, దౌత్య నియమాలు, ద్వైపాక్షిక సంబంధాల షరతుల గురించి నీతులు వల్లించిన అమెరికా బలమైన దేశాధ్యక్షుడిని హతమార్చాలనే ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయానికి ఎలా వచ్చిందనే సందేహం కలుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో విదేశాంగ వ్యవహారాలపై సాధికారికమైన విశ్లేషణలు అందించే పత్రిక ఫారిన్ పాలసీ గత ఏడాది జూలై 30న వుడ్ ద యుఎస్ కన్సిడర్ అసాసినేటింగ్ పుతిన్ శీర్షికన ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. గత ఏడాది పుతిన్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ను సందర్శించారు. ఈ తరహా పర్యటనల సందర్భంలో అమెరికా పుతిన్ను మట్టుబెట్టాలనుకున్నదా అనే ప్రశ్న వేసి దాని చుట్టూ మరిన్ని భీతి కొలిపే సందేహాలను గుదిగుచ్చాడు. ఒకవేళ అమెరికా పుతిన్ను హతమార్చితే అనే ప్రశ్న వేసి పుతిన్ను అమెరికా హింసాత్మకంగా నిర్మూలిస్తే అగ్రదేశానికి రష్యా ముప్పు తప్పుతుందా? రష్యా బలగాలు హుటాహుటిన ఉక్రెయిన్ యుద్ధ మైదానం నుంచి వెనక్కి మళ్లీ నాటో వైపు దాని మిత్ర రాజ్యాలపై మళ్లుతాయా? ఊహించని రీతిలో రష్యా ప్రతిస్పందిస్తుందా అంటూ కొన్ని అవసరమైన సందేహాలను ముందుంచింది ఫారిన్ పాలసీ పత్రిక వ్యాసం. కార్ల్సన్ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రశ్నలే మరోసారి ముందుకొస్తున్నాయి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేస్తున్నారు? దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.